ప్రవ్వా అండ్ వేరే వ్యక్తిని కూడా గద్దిస్తున్నాడు. ఏమని? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి దేవునికి భయపడవా అంటున్నాడు. భయపడవా అని అతను క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే అతను భయపడుతున్నాడా లేదా దేవునికి? అతను భయపడుతున్నాడు కాబట్టి దేవుడు అంటే భయం వచ్చింది. ఆయన దేవుడని నమ్మాడు. ఆయన తేరిపారా చూచి ఆయన రక్షకుడు, ఆయన రాజ్యముతో వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు అని చెప్పి యేసు అని నోటితో ఒప్పుకున్నాడు. మనసారా పిలిచాడు. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే చనిపోతూ కూడా ఇంకో ఆత్మను తీసుకెళ్ళాడు. ఆ కొంచెం టైంలో కూడా మేకటప్ చేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆ రక్షకుని యొక్క పనిని చివరి క్షణంలో కూడా ఆయన మర్చిపోలేదు. ఆయన నెరవేర్చాడు. దేవుడికి తెలుసు ఒక దొంగ మారబోతున్నాడు అని చెప్పి ఆ రక్షకుని యొక్క పనిని ఆయన నెరవేర్చాడు. సో కానీ మనలో చాలామంది మనం ఎన్నో ఈస్టర్స్, ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో న్యూ ఇయర్స్, ఇంకా గుడ్ ఫ్రైడేస్ చాలా జరుపుకున్నాం. ప్రతి వారం వస్తాం వెళ్తాము. ఇంకా రక్షణ నిశ్చయత లేని వారు అనేక మంది ఉన్నారు. మీరు అనుకుంటున్నారు నేను కూడా చివరి దొంగలాగా లాస్ట్ మూమెంట్లో ప్రభువా నన్ను రాజ్యంలో చేర్చుకో అంటే అది హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ ఆ దొంగకి అప్పుడే సువార్త అందిందేమో మనకు తెలియదు. మనకి సువార్త ఎప్పటి నుంచో వస్తుంది, సువార్త అందుతుంది. ఈ చర్చ్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ సువార్త అనేది మనకు అందించబడుతుంది. నువ్వు కూడా నేను కూడా దొంగలాగా మంచం పడినాక ప్రభువా నేడిస్తే వెళ్ళిపోతానంటే అది హైలీ ఇంపాసిబుల్. ఆ దొంగకి సువార్త అనేది అప్పుడే తెలిసిందేమో, మనం చెప్పలేము. తెలిసి చేసిన వాళ్ళని దేవుడు క్షమించడు, తెలియక చేస్తే కంపల్సరీగా క్షమిస్తాడు. సో ఈ విధంగా ఏం చేశారంటే దేవుడు ఏమన్నాడంటే నీ రాజ్యంతో వచ్చినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉంటావని నిశ్చయత ఇచ్చేశాడు. ఎందుకంటే ఆ దొంగ హృదయం దేవునికి తెలుసు, కంప్లీట్గా మారాడు అన్న విషయం దేవునికి తెలుసు. అందుకే నిశ్చయత ఇచ్చేశాడు, నువ్వు నాతో కూడా పరదైస్సులో ఉంటావు. పరదైస్ ఎక్కడుందండి? పరదైస్ ఎక్కడుంది? పరలోకంలోనే ఉంది. నిజమే. దేవుడు చనిపోకముందు పరదైసు అంటే భూమి యొక్క అడుగు భాగంలో ఉన్నది. ఎఫ్ఎస్సి 4:8-9 ఒకసారి చూద్దాం. లాస్ట్ వచ్చినాను, ఇంకేం లేదు. ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చదువుదాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. ఆయన చనిపోయినప్పుడు ఆరోహణం అయింది. ఎప్పుడంటే పరదైసుకు వెళ్తాడు. పరదైసు దేవుడు చనిపోయే వరకు భూమి కింద ఉందన్నమాట. అయితే ఎందుకు భూమి కిందకి వెళ్ళాడంటే మరి మన బైబిల్ అంతటి ప్రకారం మన సారాంశం ఏంటి? యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనందరికీ రక్షణ వస్తుంది. మరి యేసుక్రీస్తు కన్నా ముందు చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? వారందరూ రక్తంలో కడగబడలేదు కదా. కానీ వాళ్ళందరికీ లేఖనాలు తెలుసు. ఆ పరదైసుకి వెళ్ళి అక్కడున్న నీతిమంతులందరికీ ప్రచారం చేస్తాడు దేవుడు, ప్రకటన చేస్తాడు. ఇదిగో మీ లేఖనాల్లో మీరు చదువుకున్నారు కదా, మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో మీకు ఏ విధంగా పాప పరిహార్థము జరగదు, నేను ఇప్పుడు అది నెరవేర్చాను, ఇప్పుడే రక్తము చిందించి మిమ్మల్ని అందరినీ కూడా నాతో తీసుకువెళ్ళడానికి వచ్చానని ఆ నీతిమంతులు విశ్వాసులందరికీ ప్రకటించి ఏం చేశాడంటే చెరను చెరగా పట్టుకున్నాడు. అంటే జైల్లో ఉన్న వ్యక్తిని విడిపించలా, జైలుతో సహా వెళ్ళిపోయాడు. ఇంకా చెర అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మరణించాడు కాబట్టి ఇంకా చెరలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు డైరెక్ట్గా పరలోకానికి వెళ్తారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు 3 వ్యక్తులు కనిపిస్తున్నారు సిలువలో. ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఏం చేశారు? హీ డైడ్ ఫర్ సిన్, పాపము కొరకు మరణించారు. ఇంకో వ్యక్తి పాపానికి చనిపోయాడు. అతనిలో ఉన్న బందిపోటు దొంగ అనే ఆ పాపంలో చనిపోయాడు. ఆ పాపానికి చనిపోయాడు కాబట్టి దేవుడు అతనికి రక్షణ నిశ్చయతని ఇచ్చాడు. సో మన జీవితంలో కూడా అబద్ధం అనేది దేవునికి వ్యతిరేకంగా ఉందా, ఆ పాపంలో మనం చనిపోవాలి. వ్యభిచారం అనేది ఉందా, ఆ పాపంలో మనం చనిపోవాలి. ఆ పాపానికి మీరు కనుక చనిపోయినట్లయితే దేవుడు మనకి కూడా ఈ దొంగకి ఏ విధంగా రక్షణ నిశ్చయత ఇచ్చారో మనకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంకో దొంగ యేసు దగ్గర నుండి చనిపోయే వరకు దూషిస్తూనే ఉన్నాడు. అతనిలో అసలు మార్పే లేదు, అతను పాపంలోనే చనిపోయాడు. దానికి కారణం తద్వారా అతనికి నిత్య నరకం కంపల్సరిగా వస్తుంది. సో ఈ రెండో మాట ద్వారా మనం ఏం చేయాలంటే రక్షణ
దేవుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు ఇతనికి ఎంత దూరంలో ఉన్నాడో ఇతనికి అంతే దూరంలో ఉన్నాడు. ఒకడైతే పాజిటివ్గా అన్ని విధాలుగా పాజిటివ్గా ఆలోచించి రక్షణ ఇచ్చేత పొందుకొని ఆయనతో పాటు పరదేశంలో వెళ్ళే గొప్ప భాగ్యాన్ని పొందారు. కానీ మనలో ఎంతోమంది ఎన్నో జరుపుకున్నా సరే ఇంకా అలవాటు ఆచార క్రైస్తవులుగా ఉండి రక్షణ నిశ్చిత లేని వారిగా ఉంటాం. మనకి మరణము తర్వాత ఒక లైఫ్ ఉంది, అదే పర్మనెంట్ లైఫ్. దాని కొరకు అందరూ రక్షణ తీసుకోవాలి కంపల్సరిగా. నేడే రక్షణ దినము అని అనేక మంది భక్తులు చెప్తున్నారు. ఈరోజైనా మనము ఆ సిలువ వైపు చూస్తూ తేరిపారా చూస్తూ బ్రతికి రక్షణ ఇచ్చేత పొందుకొని ఆ నిత్య జీవంలో ప్రవేశించే వారిగా ఉందాం. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రశాంతి ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వసృష్టికర్త మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా కూడా ప్రభా మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి ఈ దినం ఈ సమయం చూడటానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు. అయినా ఈ దినము చూడలేనటువంటి వారు నైనా ఎంతోమంది ఈ లోకాన్ని విడిచినప్పటికీ నన్ను మమ్మలను ప్రేమించి నైనా మరి మమ్మల్ని అందరూ నైనా నీ సన్నిధానంలో మరి చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన నీ శ్రమల కాల ధ్యానంలో నాయన ప్రతి దినం నాయన నీ సన్నిధానానికి వచ్చి నాయన నీ మాటలు ఆలకించుచుండగా ప్రభా నన్ను మమ్మలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. నిన్ను కలిగినటువంటి జీవితాన్ని మాకు కూడా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నాయన మీరు సిలువలో పలికిన నా కొరకు మా కొరకు నాయన మీరు ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవుడు గొప్ప దేవుడు నాయన. అయా ఇదిగో నాయన మాలో ఉన్న ప్రతి పాపాన్ని మీరు తీసివేసి నా ప్రభా అయా మమ్మలను కూడా నాయన పరిశుద్ధులుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నాయన ఎంతవరకు మీరు సిలువలో పలికిన మాటలు నాయన ప్రతి మాట కూడా ఎంతో అమూల్యమైనది నాయన. మొదటి మాట మాట్లాడిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి మొదటి మాటలో నాయన మరి తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నారు ప్రభా. మరి నాయన నిన్ను హింసించు వారి కొరకు మీరు మొరపెట్టిన విధానాన్ని బట్టి మీ స్తోత్రములు నాయన. మరి ఆ బిడ్డ మాట్లాడిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. దీవించండి ఆశీర్వదించండి ఆయుష ఆరోగ్యంతో మీరు నింపమండి నాయన. ఇంకా నాయన ఎదుగుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నాయన మరి ప్రార్థించే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వాక్యం చదివే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండో మాటలు కూడా నాయన ప్రతి ఒక్కరిని మీరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మరి దీవించండి ఆశీర్వదించండి నాయన. ఇంకా మాట్లాడబోయే బిడ్డలను కూడా నాయన ప్రతి ఒక్కరిని నీ సిలువు చాటును మీరు మరుగుపరచండి, మీ ఆత్మీయంగా నాయన నింపండి, బలపరచండి నాయన. వారి నోటిని మీ బోరగా వాడుకొని ప్రతి ఒక్కరు ఆత్మీయంగా నాయన ఎదగటానికి సహాయం చేయమని దీని ప్రార్థన మీ సన్నిధానాన్ని చేర్చుకోమని మాకు ఇవి దయచేయమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను